రైతన్నలకు నమస్కారం. పట్టుగూల ధరలు మార్కెట్లో స్థిరంగా అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పట్టుగూల విక్రయానికి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి హిందూపురం, ధర్మవరం లాంటి మార్కెట్లో కూడా పట్టుగూల ధరలు కిలో 800 నుంచి 840 రూపాయల వరకు కూడా పలుకుతూ ఉన్నాయి. రైతన్నలు లక్షల్లో ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. వారు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషం. మన భారతదేశంలో పండుతున్నటువంటి పట్టుకు అంతర్జాతీయంగా కూడా మంచి డిమాండ్ ఉండడం వలన, ఎగుమతులు పెరగడం వలన ఈ పట్టుగూలకు మంచి ధరలు రైతులకు అందుతూ ఉన్నాయి. అంతేకాదు, రైతు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు పరిశ్రమ వైపు రావాలనుకుంటున్న రైతన్నలకు అనేక రాయితీలను కూడా ఇస్తున్నాయి. మల్బరీ మొక్క నాటుకోవడానికి ఎకరాకు 22,500, SC/ST రైతులకైతే 27,000 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. పట్టుపురుగుల పెంపకం కోసం అవసరమైనటువంటి ఈ పెంపక షెడ్ను, ఆ గదిని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని రేరింగ్ షెడ్ అంటారు. ఈ రేరింగ్ షెడ్ నిర్మాణానికి 3,37,000 రూపాయలు, అదే SC/ST కమ్యూనిటీకి చెందిన రైతులకైతే 4,05,000 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్నాయి. అంతేకాదు, ఈ పట్టుపురుగుల పెంపకానికి అవసరమైనటువంటి అన్ని పరికరాలను కూడా అందిస్తూ ఉన్నాయి. ఈ పట్టుపురుగుల యొక్క జీవితకాలం 26 రోజులైతే అందులో మొదటి 8 రోజులను ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమ శాఖ ద్వారా గుర్తింపు పొందినటువంటి చాకీ రేరింగ్ సెంటర్స్ ద్వారా పెంచి రైతన్నులకు అందిస్తున్నారు. అంటే ఈ 26 రోజుల్లో 8 రోజుల వయసున్నటువంటి పట్టు పురుగును చాకీ రేరింగ్ సెంటర్స్ నుంచి పట్టు రైతులకు అందిస్తారు. అక్కడి నుంచి మరో 18 రోజులు ఈ పట్టు పురుగును పెంచినట్లయితే లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది. కేవలం 18 రోజులు కష్టపడడం వల్ల లక్షల్లో ఆదాయాన్ని ఇచ్చేది కేవలం ఒక సెరికల్చర్ మాత్రమే. సంవత్సరంలో 10 పంటలను ఇచ్చేది, అంటే దాదాపు ప్రతి నెల మనకు ఆదాయాన్ని ఇచ్చేది ఈ పట్టు పరిశ్రమ. ఇప్పుడే యువతను, చదువుకున్న వాళ్ళని, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా చాలామంది ఈ పట్టు పరిశ్రమకు నెల ఆదాయం రావడము, మంచి ఆదాయం రావడం వలన ఈ పట్టు పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఈ రైతన్నలు కూడా అప్డేట్ కావాలి, మారాలి. మనం కూడా ఇటువంటి వాణిజ్య పంటల వైపు మీరు కూడా ముందుకు రావాలి. ఈ సబ్సిడీ కోసం పెట్టడం కోసం ఎలా అప్రోచ్ అవ్వాలి, అదేవిధంగా మల్బరీ ప్లాంటేషన్ ఏ విధంగా చేయాలి, ఆ మొక్క ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆ మల్బరీ తోటను ఎలా పెంచాలి, అదేవిధంగా ఈ పట్టుపురుగుల పెంపకు షెడ్డుని ఏ విధంగా నిర్మించాలి, పట్టుపురుగుల్ని ఏ విధంగా పెంచాలి, దాన్ని మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలని ప్రతి దశలో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారు. దయచేసి ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు స్క్రీన్ మీద ఈ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు అవసరమైనటువంటి అన్ని సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ అధికారులు ఎలా వెళ్ళ సిద్ధంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.